నా పేరు రమేష్, లోకల్ షాద్ నగర్. అమ్మ లక్ష్మి 45 సంవత్సరాలు ఉంటారు. స్టార్టింగ్‌లో ఈ బ్రెస్ట్‌లో చిన్న ట్యూమర్ లాగా అనిపించిందని చెప్పింది. అయితే ప్రైవేట్ హాస్పిటల్‌లో స్కాన్ చేపించాను. మామూలుగా క్యాన్సర్ ట్యూమర్‌లా అనిపిస్తుందని చెప్తే పెట్ స్కాన్ చేస్తే అందులో క్లారిటీగా చెప్పేసారు క్యాన్సర్ ఉందని చెప్పి. అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేపించిన. సర్జరీ సక్సెస్ అయింది. తర్వాత వేరే హాస్పిటల్‌లో కీమోథెరపీ చేయించుకోవాలి, రేడియేషన్ కూడా చేయించుకోవాలని చెప్పినారు. అయితే దానికి ఎందుకులే అన్నట్టు ఒక ప్రాసెస్ పోకుండా మన పునర్జన్ ఆయుర్వేద గురించి తెలుసుకున్నా. తెలుసుకొని ఇట్లే ఫస్ట్ మంత్ ఇట్లా వచ్చి చూద్దామన్నట్టు అనిపించి తర్వాత ఇక్కడ చూసి ఏరియాని చూసి మామూలుగా వేరే వాళ్ళతో మాట్లాడి కూడా అలా నయం అవుతుందిలే అని చెప్పి వాళ్ళు చెప్తే నేను కూడా ప్రొసీడ్ అయినా. ఇక నాన్ వెజ్ జోలికి పోలేదు. ఇక అట్లే కంటిన్యూగా ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మంత్ కూడా సెకండ్ డోసెస్కి వచ్చింది. తర్వాత థర్డ్ మంత్ కూడా సెకండ్ డోస్ యూస్ చేసుకున్న తర్వాత స్కాన్ చేయించుకోరండి ఒకసారి సిటీ బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి బ్రెస్ట్ స్కాన్ చేయించుకోరండి అని చెప్పారు సిటీ. చేయించుకొని వచ్చిన ఇప్పుడు నార్మల్ అయింది. డైరెక్ట్ మనం ఈ పునర్జన్ ఆయుర్వేదిక్‌లా లాభాలే ఉంటాయి తప్ప నష్టాలు ఉండవు అని అనిపించి నేను ఇక్కడికి వచ్చిన.